ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొన్న మనకు నాగర్ కర్నూలులో సభ జరిగింది. 3 రోజుల పర్యటన తెలంగాణలో మరి ఈ రోజుతో మరి ప్రధానమంత్రి తెలంగాణ 3 రోజుల పర్యటన ఈ రోజుతో పూర్తయింది. మళ్ళీ నెక్స్ట్ పర్యటన డేట్స్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ పర్యటన డేట్లు మళ్ళీ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రధానమంత్రి గారు. మరి మొన్న నాగర్ కర్నూలు సభ గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా పెద్ద ఎత్తున స్వతహాగా కూడా పెద్ద ఎత్తున యూత్ రైతులు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాగర్ కర్నూలు కూడా మరి ఆ సమావేశంలో విజయ సంకల్ప సభకు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఆ సభ చాలా మరి విజయవంతమైన సభ. జిల్లాలో ఒక వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అనేది ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈసారి మా ఓటు మోదీ గారికి అనేది. సో ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు, దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేటటువంటి నిర్ణయించే ఓటు. కాబట్టి ఈ ఓటును ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికే కేంద్ర ప్రభుత్వంలో మరి భారతీయ జనతా పార్టీకే అనేటటువంటి విషయంగా ఈరోజు ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి చర్చ మీ అందరికీ కూడా, ఎందుకంటే మీడియా మిత్రులందరూ కింద గ్రౌండ్లో ఎక్కువ పెద్ద ఎత్తున మీకే సమాచారం ఉంటుంది, మీ అందరికీ కూడా సమాచారం ఉంటుందని నేను భావిస్తున్నా. దీని విషయంలో ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది దానికి తగిన విధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ దేశం కోసం మీరందరూ కూడా మాకు సహకరించండి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇక్కడ కానీ అదేవిధంగా పక్కన ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ, ఎందుకంటే ఇదే జిల్లా స్టాఫర్ ఇక్కడ నుంచే మెయిన్గా మీ వార్తలన్నీ అన్ని జిల్లా మిగతా కేంద్రాలకు పోతాయి కాబట్టి జిల్లా కేంద్రాలు కానీ నియోజకవర్గ కేంద్రాలకు కానీ, కాబట్టి మీ అందరి సహకారాన్ని భారతీయ జనతా పార్టీకి అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.